సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో వార్తాపత్రికల ద్వారా అందరి దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. రిక్షా నడిపేవాడు కానివ్వండి, చేయి కొట్టేవాడు కానివ్వండి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ప్రతి వాడికి చదువు లేని వాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. ప్రతి వాడు చూస్తున్నాడు ఏం జరుగుతుందా ఏంది అనేది. ప్రజలు ఇప్పుడు ఉన్న పరిపాలన ఎలా జరుగుతుంది, వీళ్ళ పరిపాలనలో మొత్తం సజావుగా జరుగుతుందా లేదా అని గమనిస్తున్నారు. మనం అది ఆలోచించాలి. ప్రజలను ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయకుండా మనం వేసే శిక్ష కూడా మన రాజ్యాంగం ప్రకారమే ఉండాలి. కానీ రాజ్యాంగాన్ని విలువలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మన రాజుగారి పలపాన కాదు మనది ప్రజల కొరకు వెన్నుకోబడిన మనది సిద్ధాంతం. అది ఆలోచించే అడుగులు వేయాలి. ఈరోజు హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, శిక్ష వేస్తాము మేము, అది దీని గురించి వాళ్ళకి వేరే వాళ్ళు ఇలా చేయరని. కానీ మనం ఇంతకుముందు ఆలోచించాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఒక రమ్య అని ఒక అమ్మాయిని ఎవరో వచ్చి గొంతు కోసేస్తే ఏం జరిగింది? యుద్ధ బాధిక మీద హోంమంత్రి గారు వాళ్ళ ఇంటికి చేరుకొని వాళ్ళకి జరిగిన నష్టం కూడా పూర్తి చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళకి చేసిన సహాయం ఇచ్చారు, వాళ్ళని శిక్షించారు. ఆదేశాలు లేకుండా ఒక రోడ్డు మీద బజారు మీద ఇలా కొట్టడం సభ్య సమాజానికి చాలా ఇదిగా ఉందన్న. దాని గురించి మేము కూడా మైనార్టీలు కూడా ఖండిస్తున్నాము, మన దళితులు కూడా ఖండిస్తున్నారు. అందరు నాయకులతోనే మాట్లాడడం జరిగింది. అందరూ ఏంటంటే దీని గురించి అందరూ అసలు ఏకకంఠంగా ఖండిస్తున్నాం అందరం.